అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీ ఫాక్స్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికోసం ఒక ప్రత్యేక వార్డుని కేటాయించారు. ప్రస్తుతం మనం కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ వార్డు దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఇక్కడ మంకీ ఫాక్స్ వార్డు అనే ఒక ప్రత్యేకంగా దీనికోసం వార్డు సిద్ధం చేశారు. చూస్తున్నాం మనం, ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్య, వేల సంఖ్యలో మంకీ ఫాక్స్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో అన్ని దేశాలని అలర్ట్ చేస్తూ ఉంది. ముఖ్యంగా దేశాల నుంచి, అంటే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళని ఎయిర్పోర్ట్లోనే వాళ్ళని స్కాన్ చేసి పూర్తిగా దేశంలోకి అనుమతిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు విజయవాడలో కూడా ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేశారు. మొత్తం 6 బెడ్లతో కూడినటువంటి ఒక ప్రత్యేక వార్డును అయితే సిద్ధం చేశారు. మంకీ ఫాక్స్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి వార్డును అయితే సిద్ధం చేశారు. చూడొచ్చు, మొత్తం కూడా ఎక్విప్మెంట్ అంతా కూడా సిద్ధం చేశారు. గతంలో ఐసోలేషన్ వార్డుగా దీన్ని ఉపయోగించేవారు, దాన్నే ఇప్పుడు మంకీ ఫాక్స్ వార్డుగా దీన్ని సిద్ధం చేశారు. దీనికి సంబంధించినటువంటి లోపల అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇటువైపున 3 బెడ్లు, అటువైపున 3 బెడ్లు, పూర్తి ఎక్విప్మెంట్తో పాటు ఆక్సిజన్తో పాటు అన్ని ఎక్విప్మెంట్స్ ఉండే విధంగా ఇక్కడ ఈ మంకీ ఫాక్స్ వార్డుని అయితే సిద్ధం చేశారు. నిన్న ఒక రూమర్ అయితే విజయవాడ వ్యాప్తంగా వ్యాపించింది. మంకీ ఫాక్స్ లక్షణాలతో ఒక వ్యక్తి పాత ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చారని ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అయినప్పటికీ దాని మీద అధికారికంగా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు మంకీ ఫాక్స్ లక్షణాలు ఎక్కడా కూడా లేవు. ఎవరు కూడా మంకీ ఫాక్స్ లక్షణాలతో ఆంధ్రప్రదేశ్ ఎవరు కూడా ఎంటర్ కాలేదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ధారించింది. మరోవైపు అటు ఢిల్లీలోను, ముంబైలోను, అంటే ఇంటర్నేషనల్ సంబంధించి ఎయిర్పోర్ట్లో ఈ కేసులకు సంబంధించి, మంకీ ఫాక్స్ సంబంధించి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళకి స్కాన్ చేసి పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా దీని తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని దేశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రమత్తం చేసే నేపథ్యంలోనే విజయవాడలో కూడా దీనికి సంబంధించిన వార్డుని సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇవంతా కూడా మంకీ ఫాక్స్ సంబంధించిన ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక వార్డు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినటువంటి సిచ్యువేషన్. మొత్తం ఎక్విప్మెంట్ని కూడా ఒకసారి చెక్ చేస్తున్నారు. ఎక్విప్మెంట్ అంతా కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఒకవేళ ఏదైనా మంకీ ఫాక్స్ సంబంధించిన కేసు కనుక వస్తే కనుక వాళ్ళని ఈ మంకీ ఫాక్స్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు చేసి ట్రీట్మెంట్ కూడా చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇంకా ఇన్ కేసు ఏదైనా కేసు నమోదు అయితే కనుక ముందస్తుగా అలర్ట్లో భాగంగానే దీన్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారు. ఫర్దర్గా ఏదైనా కేసులు వస్తే కనుక ఇంకా వార్డ్స్ సంఖ్య, బెడ్స్ సంఖ్య పెంచే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి మంకీ ఫాక్స్ వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఈ వార్డు అయితే ఏర్పాటు చేశారు. దీన్ని అబ్జర్వేషన్ సంబంధించి కొంతమంది డాక్టర్స్ కూడా నియమించారు. ముందస్తు చర్యలో భాగంగానే ఈ వార్డుని అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిపైన మనతో మాట్లాడడానికి డాక్టర్ నాగా చక్రవర్తి ఉన్నారు, మాట్లాడదాం. సార్, అంటే ఇప్పటివరకు మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కేసులు నమోదయ్యాయా? ఈ వార్డుని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? నమోదు కాలేదండి. ముందస్తు చర్యల భాగంగా మేము పెట్టాం అంతే. నమోదేం కాలేదు మనకి ఇంకా. అంటే ఎంతమంది డాక్టర్స్ ఈ వార్డుకు సంబంధించి పనిచేసే అవకాశం? ఒక టీం అండి. అందులో ఏంటంటే అందరూ ఒక మైక్రోబయాలజీ కానీ, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, అలా టీం డాక్టర్స్ వేసాము. ఆ టీం డాక్టర్ ప్రకారంగా, అంటే టీం కింద అది. అంటే ఈ వ్యాధి ఇంకా మనకి ఇంకా రాలేదు. మీరు ప్రస్తుతానికంటే దీని గురించి ఈ వ్యాధి ఇంకా మనం ముందస్తు చర్యలుగా పెట్టుకున్నాం అంతే. అది ఈ వ్యాధి మనకేంటంటే జస్ట్ లైక్ మన చికెన్ పాక్స్ లాగే ఉంటుంది ఈ వ్యాధి అనేది. చికెన్ పాక్స్ అంటే మన ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. దీనికి ఎక్కువగా ఏంటంటే మన జననాంగాల చుట్టూతా, లేకపోతే మన విరోచనం అంటే మన యానస్ చుట్టూతా ఎక్కువగా ఈ చిన్న చిన్న పొక్కులు వస్తాయి. చికెన్ మనకి జస్ట్ లైక్ మన ఫస్ట్ ఏంటి చిన్న దద్దుర్లాగా వస్తాయి, చిన్న పొక్కులు. అవి కాస్త కొద్దిగా పెద్దయి చీమిగూళ్ళగా తయారయ్యి, చీమిగూళ్ళగా నీటి గూళ్ళగా తయారయ్యి దాని తర్వాత అవి నల్లబడిపోయి రాలిపోతాయి. అంటే మనకి ఈ వ్యాధి ఫస్ట్ ఏంటి మొత్తం వ్యాధి వచ్చిన వాళ్ళని ఇది ముందు ఎలా సంక్రమిస్తుంది అంటే ఈ పొక్కులు వస్తాయి కదా, ఈ పొక్కుల నుంచి వచ్చే స్రవాల వల్ల కానీ, లేకపోతే మనం దగ్గిన తుమ్మిన వచ్చే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఈ దగ్గిన తుమ్మిన వచ్చే ముక్కులు, అదే నోటి నుంచి కానీ, ముక్కు నుంచి స్రవాల వల్ల కానీ, లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ వల్ల కానీ ఈ వ్యాధి ఇంకోళ్ళు సంక్రమించవచ్చు. ఏంటంటే ఈ శరీరం మీద వచ్చే పొక్కులు ఉంటాయి కదా, ఈ పొక్కుల నుంచి స్రవాలు వాళ్ళకి దెబ్బలు ఉంటే అది తగిలితే రావచ్చు. లేదంటే సెక్షువల్ కాంటాక్ట్, లేదంటే ఈ మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు వచ్చేవి మీకోసా మళ్ళీ మనం మ్యూకోసాకి వెళ్తే రావచ్చు. ఈ వ్యాధి లక్షణాలు అంటే జ్వరము, ఇప్పుడు సపోజ్ ఈ తగిలిన తర్వాత ఒక 2 నుంచి 3 రోజుల నుంచి 2 వారాలు, 3 రోజుల నుంచి 4 వారాలు, 2 వారాల లోపల ఈ వ్యాధి రావచ్చు. అంటే జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పులు, దాని తర్వాత తలనొప్పి, ఒళ్ళు నొప్పులు,
దాంతోపాటు ఈ దద్దుర్లు ఏంటంటే 3 నుంచి ఈ జ్వరం వచ్చిన 3వ రోజు నుంచి మొదలవుతాయి ఈ దద్దుర్లు. 2 వారాలు ఉంటాయి. 2 వారాల తర్వాత ఈ దద్దుర్లు మొదలు తగ్గిపోతాయి. ఇది ఈ పొక్కులు తగ్గిపోతాయి. ఏంటంటే ఇది మనం ఎక్కువగా ఈ వ్యాధి జస్ట్ లైక్ చికెన్ పాక్స్ అంటే ఏంటి, చికెన్ పాక్స్ మనకు అంత డేంజరస్ ఇది అలాంటి వ్యాధి. కానీ ఈ వ్యాధి ఎవరికి సీరియస్ అవుతుందంటే రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి ఉన్న వాళ్ళలో CD4 కౌంట్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే అన్కంట్రోల్డ్ షుగర్స్, లేకపోతే డయాలసిస్ అయ్యే పేషెంట్స్కి, లేకపోతే గర్భిణీ స్త్రీలకి ఎవరు రోగనిరోధక తక్కువ ఉందో వీళ్ళకే ఇది డేంజరస్ అవ్వచ్చు. అంటే ఈ వ్యాధి ప్రాణాంతక వ్యాధి అండి? కాదు, ప్రాణాంతక వ్యాధి కాదండి. మనకి చికెన్ పాక్స్ అట్లా ఇది అంతే, కానీ ఇది ప్రాణాంతక వ్యాధి కాదు. అది ఏంటంటే మనం ఎవరికి ప్రాణాంతక వ్యాధి అంటే ఇలాంటి వాళ్ళకి, ఇప్పుడు బాగా రోగనిరోధక తక్కువ ఉన్న వాళ్ళకి ఇది ప్రాణాంతకం అవ్వచ్చు. మనం ఏంటి ఈ రోగం వచ్చినప్పుడు ఏంటంటే వీటికి మనం మామూలుగా మన చికెన్ నీళ్లు బాగా తీసుకోవటం, మంచి ఫుడ్ తీసుకోవటం, అలాగే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు సపరేట్గా ఐసోలేషన్లో ఉండాలి. వీళ్ళు సపరేట్ రూమ్లో ఉండాలి, సపరేట్ బాత్రూమ్, సపరేట్ రూమ్లో ఉండాలి. ఏంటి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఇంకో వ్యాధి రాకుండా మనం ఆపుకోవచ్చు. ఇప్పుడు మనకి కోవిడ్ అనుకోండి, ఊరికి ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇది కొద్దిగా తక్కువగా ఇన్ఫెక్ట్ అవుతుంది. కానీ వచ్చిన వాళ్ళు ఈ లక్షణం ఉన్న వాళ్ళు ఏంటంటే సపరేట్ రూమ్లో ఉంటే వాళ్ళ నుంచి ఇంకోళ్ళకి సంక్రమించదు. అది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని ఒక ప్రాణాంతక వ్యాధిగా గుర్తించినట్టుంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించింది కదా. అంటే అది ఇప్పుడంటే దీనికి ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి అంటే ఏంటంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఉన్నవాళ్ళు సపరేట్ ఐసోలేషన్ ఉంటే చాలు ఉండాలి. రెండో పాయింట్ అంటే మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఏంటి ఇప్పుడు వెళ్ళే టూర్లు కానీ కేరళకి వెళ్ళటం అలాంటి టూర్లు కొద్దిగా తగ్గించుకొని, ఇప్పుడు ప్రస్తుతానికంటే వచ్చిన వాళ్ళు కూడా కొన్నాళ్ళు అంటే ఈ వ్యాధి వచ్చే ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్కి వెళ్ళకుండా ఉండటం ఒకటి. రెండో పాయింట్ అంటే వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇంకా మన ఏపీలో అయితే నమోదు ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదండి నమోదైనట్టుగా. అంటే కరోనాకి దీనికి ఏమన్నా దగ్గర సిమ్టమ్స్ ఏమి లేవు. జస్ట్ లైక్ మన చికెన్ పాక్స్ లాంటిది ఇది కూడా అంతే. అంటే మీరు అంటే తుమ్మినా దగ్గిన వాళ్ళ పెడతా ఉన్నారు, కానీ ఏదైనా టచ్ చేయడం కానీ అలాంటి వాటి అట్లా రాదండి. అంటే ఏంటి ఇప్పుడు మనకి చికెన్ పాక్స్ ఎలా వస్తుంది, ఒంటి మీద దద్దుర్లు ఉంటాయి, పొక్కులు ఉంటాయి, అంటుకుంటుంది కదా, అలాగే ఇది కూడా అంతే. కరోనాకి ఏంటంటే మనకి సిమ్టమ్స్ ముందు తెలియవు, దీనికి మనకు పొక్కులు వచ్చేస్తాయి కదా, ఈ పొక్కులు వీటి వల్ల మనం వీటి ఉన్న వాళ్ళకి దూరంగా ఉంటే చాలు. అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ అవుతుందని మనం ఎలా గమనించాలి సార్? అంటే ఆ జ్వరం తగ్గకపోవడమో, లేకపోతే మీరు చెప్పినటువంటి బబుల్స్ ఎక్కువగా, అంటే ఈ రోగనిరోధక తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఏమవుతుంది, ఈ వ్యాధి ఏమవుతుంది మన శరీరంలో వచ్చినట్టు, అలాగే మన ఊపిరితిత్తుల్లో కూడా ఇది ఎక్కువ అవడం వల్ల న్యూమోనైటిస్ అనే రావచ్చు. అంటే ఈ రోగనిరోధక తక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఈ రోగం వచ్చిన వాళ్ళకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వస్తాయి అనమాట. బాగా తక్కువ రోగనిరోధక తక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ వస్తే న్యూమోనియా రావచ్చు, లేదంటే బ్రెయిన్లో ఎన్సెఫలైటిస్ రావచ్చు. అలా ఈ వచ్చిన వాళ్ళకి కొంత సీరియస్, మనకి దానికి యాంటీబయాటిక్స్ వాడితే మనం కంట్రోల్ చేయగలం, వీ కెన్ కంట్రోల్. ఈ రోగం వచ్చిన వాళ్ళకి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయండి. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ వాడితే ఇది కూడా తగ్గిపోతుంది, యాంటీవైరల్ డ్రగ్స్ వాడితే. ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఏమన్నా సిబ్బందిని కానీ లేకపోతే ఎక్విప్మెంట్ ఎలాంటిది అరేంజ్ చేశారు సార్? అంటే 6 సిబ్బంది అంటే దీనికి ఒక టీం పెట్టామండి. అంటే సూపరింటెండెంట్ టీం క్రియేట్ చేశారు. ఆ టీం పరంగా డాక్టర్స్ ఉన్నారండి దీనికి. అంటే ఏంటి ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు కొన్ని గైడ్ లైన్స్, డెర్మటాలజిస్టులు, అదే జనరల్ ఫిజిషియన్స్, మైక్రోబయాలజిస్టులు, వాళ్ళందరూ కలిసి పల్మనాలజిస్టులు ఒక టీంలా క్రియేట్ చేసుకొని ఈ వచ్చిన వాళ్ళని ముందు మనం ఐడెంటిఫై చేసుకోవటం, దాని తర్వాత వాళ్ళని సపరేట్ చేసుకోవటం, వాళ్ళ యొక్క డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఎక్విప్మెంట్ అంత అందుబాటులో ఉందా సార్ ఇప్పుడు అరేంజ్ చేసినటువంటి వార్డులో? ఆ ఎక్విప్మెంట్ అంటే జస్ట్ ఐసోలేషన్, అంటే అది సూపరింటెండెంట్ గారు చూసుకున్నారు. అంటే ఐసోలేషన్ వార్డు ఇది, ఐసోలేషన్ వార్డు. దీనికి ఏంటంటే మనకి వచ్చిన వాళ్ళందరికీ వైద్యం అంత అవసరం లేదండి. ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళకి వైద్యం చేస్తాం. జస్ట్ లైక్ చికెన్ పాక్స్ లాగా ఐసోలేషన్లో ఉండాలి. ఎక్కువగా నీళ్ళు మన ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆహారంలో ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకొని 2 పూట్ల స్నానం చేసి సపరేట్ రూమ్లో సపరేట్ బాత్రూమ్ వాడుకుంటే చాలండి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదు కానీ ఎవరిలో అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ షుగర్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళ కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేక వార్డులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కొత్త ప్రభుత్వ ఆసుపత్రులు అయితే వార్డుని ఏర్పాటు చేశారు, ప్రత్యేక డాక్టర్స్తో ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ఎలాంటి కేసు నమోదు అవ్వలేదు. భవిష్యత్తులో ఏదన్నా సిమ్టమ్స్ కానీ అలాంటివి వస్తే ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ మంకీ పాక్స్ సంబంధించిన వార్డుని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.